ఒకటి, వాక్యం సూపర్ నేచురల్ గా మారడం యొక్క సారాంశం. సూపర్ నేచురల్ గా మారడం అనేది డాక్టర్ జో డిస్పెంజా చేసిన పరివర్తనాత్మక అన్వేషణ. ఇది వ్యక్తులు సాధారణ మానవ అనుభవాన్ని అధిగమించడానికి మరియు వారి అసాధారణ సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి శాస్త్రీయ సూత్రాలు మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలను ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తుంది. జీవితం బిజీగా మారుతుంది. సూపర్ నేచురల్ గా మారడం మీ పఠన జాబితాలో ఉందా? ఇప్పుడు కీలకమైన అంతర్దృష్టులను తెలుసుకోండి. ఈ బికమింగ్ సూపర్ నేచురల్ సారాంశంలో మేము ఉపరితలాన్ని పరిశీలిస్తున్నాము. మనస్తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మికతపై డాక్టర్ జో డిస్పెంజా యొక్క ప్రసిద్ధ పుస్తకం మీ వద్ద ఇప్పటికే లేకపోతే దానిని ఇక్కడ ఆర్డర్ చేయండి లేదా రసవంతమైన వివరాలను తెలుసుకోవడానికి అమెజాన్లో ఉచితంగా ఆడియో బుక్ను పొందండి. పరిచయం. అపరాధం, ద్వేషం, భయం లేదా ఆగ్రహం వంటి ప్రతికూల భావోద్వేగాలకు మీరు మీ సృజనాత్మక శక్తిలో ఎంత కోల్పోతున్నారు? మీకు కావలసిన భవిష్యత్తును సృష్టించడానికి మీరు ఆ శక్తినంతా మళ్లించవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీ మెదడును తిరిగి మార్చడం. మీరు మీ హృదయ మేధస్సు అర్థం చేసుకుంటే మీరు మీ మనస్సు, శరీర సంబంధాన్ని పెంచుకోవచ్చు. మీరు స్వీయ పరివర్తన మరియు సాధికారతను గ్రహించవచ్చు. గతంతో మిమ్మల్ని బంధించే అలవాట్లను కోల్పోయి అతీంద్రియంగా మారవచ్చు. మన సమస్యలను సృష్టించినప్పుడు మనం ఉపయోగించిన ఆలోచనలను ఉపయోగించి పరిష్కరించలేము. బికమింగ్ సూపర్ నేచురల్లో డాక్టర్ జో డిస్పెంజా ఒక ముఖ్యమైన కానీ వివాదాస్పద అంశాన్ని వాదించారు. మన ఆలోచనను మార్చుకోవడం కేవలం దృక్పథాలను మార్చడం కంటే చాలా లోతుగా ఉంటుంది. ఈ పుస్తకం లోతైన పఠనం. దీనిలో డిస్పెంజా శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రంగాలను అన్వేషిస్తుంది. స్వీయ, విధించబడిన కానీ అన్యాయమైన పరిమితుల నుండి మిమ్మల్ని మీరు ఎలా విడిపించుకోవాలో అతను మీకు చూపిస్తాడు. అలా చేయడం ద్వారా మీరు శారీరక పరిమితులను అధిగమించి మీరు నిజంగా కావాలనుకునే వ్యక్తిగా మారవచ్చు. అతీంద్రియంగా మారడానికి ఏమి అవసరమో అర్థం చేసుకోవడానికి మరియు చేయడంలో మీకు సహాయపడటానికి డిస్పెంజా అనేక ఉదాహరణలు మరియు మార్గదర్శకాలను కూడా పంచుకుంటుంది. బికమింగ్ సూపర్ నేచురల్లో ఉన్న ప్రధాన ఆలోచనలను అన్వేషిద్దాం. డాక్టర్ జో డిస్పెంజా గురించి. డాక్టర్ జో డిస్పెంజా ఒక చిరోప్రాక్టర్, రచయిత మరియు వక్త. అతని ప్రాథమిక దృష్టి ప్రాంతాలు ఎపిజెనెటిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ మరియు న్యూరోసైన్స్. డిస్పెంజా బ్రేకింగ్ ది హాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ది ప్లేసిబో మరియు బికమింగ్ సూపర్ నేచురల్ వంటి పుస్తకాల రచయిత్రి. ఆయన అనేక డాక్యుమెంటరీలలో కూడా నటించారు, ముఖ్యంగా హీల్, రివైర్డ్ మరియు వాట్ ది బ్లీప్ డు వి నో. ఆయన రచనలు ఆయనకు ప్రశంసలు మరియు విమర్శలను సమానంగా సంపాదించి పెట్టాయి మరియు ఎందుకు అర్థం చేసుకోవడం సులభం. ప్రపంచం వివరించబడినవి మరియు వివరించలేనివిగా విభజించబడిందని డిస్పెంజా సూచిస్తుంది. చాలా మంది ప్రజలు సైన్స్ వివరించగల వాటిని అంగీకరించడానికి షరతు విధించబడ్డారు, కానీ మన వాస్తవికత సాంప్రదాయ శాస్త్రం వివరించలేని విషయాలతో ముడిపడి ఉంది. ఆయన మాటల్లో చెప్పాలంటే, సామాన్య ప్రజలు అసాధారణమైన వాటిని చేస్తున్నారు. లౌకిక విషయాలతో చుట్టుముట్టబడిన ప్రపంచంలో ఈ ప్రపంచం నుండి బయటపడిన విషయాలను చాలామంది అనుభవిస్తారు. ఈ దృగ్విషయాలలో అనేకం అనుభవించి రికార్డ్ చేసిన తర్వాత ఆయన వాటిని శాస్త్రీయంగా మూల్యాంకనం చేశారు. చివరికి ఆయన కనుగొన్న విషయాలు బికమింగ్ సూపర్ నేచురల్లో ముగిశాయి. స్టోరీ షాట్ 1. భావోద్వేగాలు మరియు ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. మనం మొదట అన్నా కథను నేర్చుకుంటాము. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత అన్నా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను అభివృద్ధి చేసుకున్నాడు. వైద్యపరంగా చెప్పాలంటే
ఒత్తిడితో కూడిన స్థితిలో జీవించడం అంటే స్థిరమైన మనుగడ మోడ్లో జీవించడం లాంటిది. శరీరం యొక్క సానుభూతి నాడీ వ్యవస్థ, పోరాటం లేదా విమాన వ్యవస్థ ఆన్ అవుతుంది మరియు ఒత్తిడికి ప్రతిస్పందనగా చాలా శక్తిని ఉపయోగిస్తుంది. శరీరం స్వల్పకాలిక ఒత్తిడిని మాత్రమే ఎదుర్కోగలదు. ఒత్తిడి ముగియకపోతే శరీరం ఎప్పుడూ సాధారణ స్థితిని తిరిగి పొందదు. కానీ మనం ఈ అత్యవసర మోడ్ లో ప్రతికూల ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్య ప్రభావాలు లేకుండా ఎక్కువ కాలం జీవించలేము. భావోద్వేగ ఒత్తిడి మరియు గాయం యొక్క ప్రభావాలు. మన పెద్ద మెదడులకు ధన్యవాదాలు. మనం మన సమస్యల గురించి ఆలోచించవచ్చు, గత సంఘటనలను తిరిగి అనుభవించవచ్చు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందవచ్చు. గతాన్ని తిరిగి జీవించడం లేదా అనూహ్య భవిష్యత్తును నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల వాస్తవ సంఘటన వలె మనపై అదే ప్రభావం ఉంటుంది. రెండూ శరీరాన్ని దాని సాధారణ శారీరక సమతుల్యత నుండి విసిరివేస్తాయి. అన్నా తన మనస్సులోని ఒత్తిడితో కూడిన పరిస్థితి మరియు భావోద్వేగాలను పదేపదే తిరిగి అనుభవించింది. ఆమె శరీరం వాస్తవ సంఘటన మరియు ఒత్తిడితో కూడిన జ్ఞాపకాల మధ్య తేడాను గుర్తించలేకపోయింది. ఈ ప్రతిస్పందన సమర్థవంతంగా ఆమె శరీరాన్ని స్థిరమైన మనుగడ స్థితిలోకి నెట్టివేసింది. భావోద్వేగాలు గత అనుభవాల రసాయన పరిణామాలు లేదా అభిప్రాయం. జో డిస్పెంజా ట్వీట్ చేయడానికి క్లిక్ చేయండి. అనుభవాలు భావోద్వేగాలను సృష్టిస్తాయి. మన ఇంద్రియాలు సమాచారాన్ని నమోదు చేస్తున్నప్పుడు మన న్యూరాన్లు నెట్వర్క్లుగా పునర్వ్యవస్థీకరించబడతాయి. అవి ఒక నిర్దిష్ట నమూనాలో స్తంభింపజేస్తాయి. దీనివల్ల మెదడు శరీరం అంతటా ఒక రసాయనాన్ని పంపుతుంది. అదే భావోద్వేగ ప్రతిస్పందన. అందుకే మనం సంఘటనలు ఎలా భావిస్తాయో గుర్తుంచుకోగలిగితే మనం వాటిని బాగా గుర్తుంచుకోగలం. భావోద్వేగ ప్రతిస్పందన ఎంత బలంగా ఉంటే అది కలిగించే అంతర్గత రసాయన శాస్త్రంలో అంత బలమైన మార్పు వస్తుంది. మనలో ఒక ముఖ్యమైన మార్పు సంభవించినప్పుడల్లా మెదడు శ్రద్ధ చూపుతుంది. ఆ అనుభవం యొక్క స్నాప్ షాట్ తీసుకుంటుంది. అది ఆ అనుభవం యొక్క జ్ఞాపకంగా మారుతుంది. ఒక సంఘటన యొక్క జ్ఞాపకం మెదడులో నాడీపరంగా కూడా అమర్చబడుతుంది. ఆ దృశ్యం మన బూడిద పదార్థంలో అమర్చబడుతుంది. అన్నాకు జరిగినట్లుగా వ్యక్తులు, వస్తువులు, దృశ్యాలు, సమయం మరియు ప్రదేశాల కలయిక హోలోగ్రాఫిక్ చిత్రంలా మన మెదడుల్లో చెక్కబడి ఉంటుంది. కాలక్రమేణా ఇది దీర్ఘకాలిక జ్ఞాపకంగా మారుతుంది. ఉద్దేశ్య శక్తిని మరియు ఉన్నత భావోద్వేగాలను ఉపయోగించుకోవడం. స్వీయ స్వస్థత కోసం ఒత్తిడిని అధిగమించడం. ఒక బాధాకరమైన అనుభవాన్ని నిరంతరం తిరిగి పొందడం శరీరం యొక్క నాడీ ప్రతిస్పందనను సక్రియం చేస్తుంది. శరీరం స్థిరమైన ముప్పును ఎదుర్కోవడానికి దాని శక్తినంతా ఉపయోగిస్తుంది. పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం దానికి ఎటువంటి శక్తి ఉండదు. ఈ స్థితి రోగనిరోధక ప్రతిస్పందనను కూడా రాజీ చేస్తుంది. అన్నా విషయంలో పదే పదే జరిగే అంతర్గత సంఘర్షణ ఆమె రోగనిరోధక వ్యవస్థ ఆమె శరీరంపై దాడి చేయడానికి కారణమైంది. ఇది ఆమె మనస్సులో ఆమె అనుభవిస్తున్న నొప్పి మరియు బాధ యొక్క శారీరక అభివ్యక్తి. ఆమె మనస్సు ముందుకు సాగలేకపోయింది మరియు ఆమె శరీరం కూడా కదలలేకపోయింది. అన్నా తన సమస్యలు మరియు గతం గురించి ఆలోచించడం ద్వారా ఒత్తిడి ప్రతిస్పందనను ప్రారంభించింది. ఆమె ఆలోచనలు ఆమెను అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఒత్తిడి హార్మోన్లు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఆమె తన ఆలోచనలకు బానిసలయ్యాయి. చివరికి అన్నా తనను తాను మరియు తన జీవితాన్ని మార్చుకోవడానికి ఉద్దేశపూర్వకమైన, దృఢమైన ఎంపిక చేసుకుంది. మనం తరువాత చూడబోతున్నట్లుగా ఈ నిర్ణయం ఆమె శరీరం తన మనసుకు ప్రతిస్పందించడానికి బలవంతం చేయడానికి అవసరమైన శక్తిని కలిగి ఉంది. స్టోరీ షాట్ 2.
మిమ్మల్ని మీరు మార్చుకోవడం ద్వారా మీ భవిష్యత్తును మార్చుకోండి. ఫిబ్రవరి 2011లో ఒక చల్లని శీతాకాలపు రోజున అన్నా తనను తాను మరియు తన జీవితాన్ని మార్చుకోవాలని ఎంచుకుంది. ఆమె పూర్తిగా ప్రారంభించాలని ఆమెకు తెలుసు మరియు ఆ క్షణం ఆమెను పునర్నిర్వచించింది. అన్నా సుపరిచితమైన గతాన్ని కాకుండా కొత్త భవిష్యత్తును నమ్మింది. ధ్యాన పద్ధతులను ఉపయోగించి ఆమె స్పష్టమైన ఉద్దేశం మరియు ఉన్నత భావోద్వేగాల శక్తిని మిళితం చేసింది. అప్పుడు ఆమె జీవస్థాయిలో తన స్థితిని మార్చడానికి ఈ కలయికను ఉపయోగించింది. అన్నా తన ఆలోచనలు, అలవాట్లు మరియు భావోద్వేగాలతో ప్రారంభించి లోపలి నుండి మారవలసి వచ్చింది. ఇవి ఇప్పటికే ఆమె శరీరంలోకి దృఢంగా మరియు రసాయనికంగా కండిషన్ చేయబడ్డాయి. వాటిని విచ్ఛిన్నం చేయడం కష్టం. అది జరగడానికి ముందే తన భవిష్యత్తును అంచనా వేయడానికి తన శరీరానికి శిక్షణ ఇవ్వగలనని అన్నా గ్రహించింది. ఆమె అపస్మారక మనస్సుకు నిజమైన మరియు ఊహించిన అనుభవాల మధ్య తేడా తెలియదు, కాబట్టి అది రెండింటినీ సత్యంగా స్వీకరించింది. జన్యు స్థాయిలో మార్పును ప్రభావితం చేయడం తన శరీరం గుండా ప్రవహించే ఒత్తిడి రసాయనం అనారోగ్యకరమైన జన్యువులపై తిరుగుతోందని అన్నా అర్థం చేసుకుంది. ప్రతికూల భావోద్వేగాల కంటే ఎక్కువ అభిరుచితో ఉన్నతమైన సానుకూల భావోద్వేగాలను స్వీకరించడం ద్వారా ఆమె ఆరోగ్యకరమైన జన్యువులను ఆన్ చేయగలదు. ఇంకా జన్యువులు వ్యాధిని సృష్టించవని అన్నా తెలుసుకుంది. పర్యావరణం వాటిని వ్యాధిని సృష్టించడానికి సంకేతాన్ని ఇస్తుంది. ఆమె ప్రతిరోజు తన గతం నుండి వచ్చిన అదే భావోద్వేగాలతో జీవిస్తే అన్నా తన శరీరంలో అనారోగ్యాన్ని కలిగించే జన్యువులకు పరిస్థితులను పెంచుతోంది. బదులుగా ఆమె తన భవిష్యత్ జీవితంలోని భావోద్వేగాలను స్వీకరించి వాటిని మూర్తీభవించింది. దీని అర్థం ఆమె తన జన్యు వ్యక్తీకరణను మార్చుకోగలదు మరియు తన శరీరాన్ని తన కొత్త భవిష్యత్తుతో సమలేఖనం చేసుకోగలదు. కాలక్రమేణా అన్నా తన ఆలోచనా విధానాలు మారాయని చూడగలిగింది. ఆమె మెదడు ఇకపై అదే సర్క్యూట్లను కాల్చడం లేదు, కాబట్టి పాత మార్గాలు కలిసి వైరింగ్ చేయడం మానేసి విడిపోవడం ప్రారంభించాయి. ఆమె పాత మార్గాల్లో ఆలోచించడం మానేసి సంవత్సరాలలో మొదటిసారిగా కృతజ్ఞత మరియు ఆనందాన్ని అనుభవించడం ప్రారంభించింది. స్టోరీ షాట్ 3. క్వాంటం ఫీల్డ్లో అన్ని అవకాశాలు ఉన్నాయి. డిస్పెంజా ఆలోచనలు క్వాంటం ఫిజిక్స్ మరియు ఆధ్యాత్మికతను కలపడానికి ప్రయత్నిస్తాయి. అన్నా క్వాంటం ఫీల్డ్ అనే సమాచార క్షేత్రానికి కనెక్ట్ అయింది. అక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆమె కొత్త, ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారింది. వ్యాధి వృద్ధి చెందిన పాత అన్నా నుండి విముక్తి పొందింది. భిన్నంగా వ్యవహరించడం మరియు అనుభూతి చెందడం ద్వారా అన్నా తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంది మరియు తిరిగి జన్మించింది. ఆలోచనలు భావాలను నిర్వచిస్తాయి మరియు దీనికి విరుద్ధంగా ఏదైనా ఆలోచన లేదా భావోద్వేగం శరీరంలో జీవరసాయన ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. దీని వలన మెదడు కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మీరు ఏమి ఆలోచిస్తున్నారో మీకు అనుభూతి చెందుతాయి. రసాయన దూతలు మీ ఆలోచనలు భౌతికంగా వ్యక్తమవుతాయి. మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో దాని కారణంగా మీరు మరిన్ని ఆలోచనలను ఉత్పత్తి చేస్తారు మరియు ఇది ఒక విషచక్రం అవుతుంది. ఉదాహరణకు, మీకు భయంకరమైన ఆలోచన ఉంటే మీరు భయాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. భయం యొక్క భావోద్వేగం మిమ్మల్ని మరింత భయంకరమైన ఆలోచనలను ఆలోచించేలా ప్రభావితం చేస్తుంది. ఇది భయం యొక్క భావోద్వేగాన్ని పెంచే మరిన్ని రసాయనాలను ప్రేరేపిస్తుంది. మీరు అదే ఆలోచనలను ఆలోచించడం ద్వారా మీ మెదడులోని అదే సర్క్యూట్లను పదే పదే కాల్చి వైర్ చేసినప్పుడు మీరు మీ మెదడును ఒక నమూనాలోకి కఠినంగా మార్చుకుంటున్నారు. మీ మెదడు గత ఆలోచన యొక్క కళాఖండంగా మారుతుంది. స్టోరీ షాట్ 4. మీరు దానిని మార్చకపోతే భవిష్యత్తు గతాన్ని పునరావృతం చేస్తుంది. మీరు ఉదయం మేల్కొన్న క్షణం
మీ మనస్సు మీరు అనే సుపరిచితమైన భావన కోసం శోధిస్తుంది. వాస్తవానికి మీరు మీ సమస్యల గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు మీరు మీ రోజును గతంలో ప్రారంభిస్తారు. ఇవి వేర్వేరు వ్యక్తులు, విషయాలు, ప్రదేశాలు మరియు సమయాల అనుభవాల జ్ఞాపకాలు. మీరు గతాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ అసంతృప్తి, వ్యర్థం, బాధ మరియు ఇతర ప్రతికూల భావాలను సృష్టిస్తారు. మీ శరీరం మరియు మనస్సు గతంలోని సుపరిచితమైన సంఘటనలు మరియు భావాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తున్నాయి. ఆ సుపరిచితమైన భవిష్యత్తులో తెలియని వాటికి స్థలం లేదు. తెలియనిది తెలియనిది మరియు అనిశ్చితమైనది కానీ ఉత్తేజకరమైనది, ఎందుకంటే అది మీరు ఊహించలేని లేదా ఆశించలేని విధంగా జరుగుతుంది. కాబట్టి డిస్పెంజా అడుగుతుంది, తెలియని దానికి మీకు ఎంత స్థలం ఉంది? మీరు ఇప్పటికీ అనుభూతిని లేదా అనుభవాన్ని అంచనా వేయగలిగితే మీరు తెలిసిన దానిలో నివసిస్తున్నారు. ఉదాహరణకు, మీరు సంవత్సరాలుగా పనిచేసిన సహోద్యోగులతో సమావేశం కాబోతున్నారని ఊహించుకోండి. దాని గురించి ఆలోచించడం వల్ల ఏమి జరుగుతుందో ఆటోమేటిక్ భావోద్వేగాలు కలుగుతాయి. మీరు ఇప్పటికీ ఆ అనుభూతిని లేదా అనుభవాన్ని అంచనా వేయగలిగితే మీరు తెలిసిన దానిలో నివసిస్తున్నారు. ఉదాహరణకు, మీరు సంవత్సరాలుగా పనిచేసిన సహోద్యోగులతో సమావేశం కాబోతున్నారని ఊహించుకోండి. దాని గురించి ఆలోచించడం వల్ల ఏమి జరుగుతుందో దాని గురించి ఆటోమేటిక్ భావోద్వేగాలు వస్తాయి. గత అనుభవాల ఆధారంగా ఆ భవిష్యత్ సంఘటన యొక్క అనుభూతిని మీరు ఇప్పటికే అంచనా వేయవచ్చు. దీని అర్థం మీరు అదే భావాలు మరియు అనుభవాలను ఎక్కువగా సృష్టించే అవకాశం ఉంది. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే భావోద్వేగాలు మరియు ఒత్తిడిని అధిగమించడం. స్టోరీ షార్ట్ 5. భావోద్వేగాలు శక్తి. డిస్పెంజా భావోద్వేగాలు కదలికలో ఉన్న శక్తి అని ప్రతిపాదిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక గదిలోకి నడిచినప్పుడు వారి శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కోపంగా లేదా నిరాశకు గురైనప్పుడు మరొక వ్యక్తి యొక్క ఉద్దేశం మరియు శక్తిని అనుభవించి అర్థం చేసుకున్నారు. సాధారణంగా ఆ వ్యక్తి నిర్దిష్ట సమాచారాన్ని కలిగి ఉన్న బలమైన సంకేతాన్ని లేదా శక్తిని విడుదల చేస్తాడు. ప్రతి భావోద్వేగం వేరే ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు, సానుకూల భావోద్వేగాలు వాటి ప్రతికూల ప్రతిరూపాల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలను ఉత్పత్తి చేస్తాయి, ఎందుకంటే అవి వేర్వేరు శక్తి స్థాయిలు మరియు ఉద్దేశాలను కలిగి ఉంటాయి. మన జీవితాలను మార్చుకోవడానికి ఏకైక మార్గం మన శక్తిని మార్చుకోవడం. మనం నిరంతరం ప్రసారం చేస్తున్న విద్యుదయస్కాంత క్షేత్రాన్ని మార్చడం. మరో మాటలో చెప్పాలంటే, మన స్థితిని మార్చడానికి మనం ఎలా ఆలోచిస్తామో మరియు ఎలా భావిస్తున్నామో మార్చుకోవాలి. జో డిస్పెంజా ట్వీట్ చేయడానికి క్లిక్ చేయండి. మీరు మీ శక్తిని మీ దృష్టి ఉన్న చోట ఉంచుతారు. మీరు సుపరిచితమైన భావోద్వేగంపై దృష్టి పెడితే మీ దృష్టి గతంలో ఉంటుంది. మీరు మీ శక్తిని వర్తమానం నుండి గతంలోకి మళ్లిస్తున్నారు. మీరు చూడవలసిన వ్యక్తులు, మీరు చేయవలసిన పనులు మరియు మీరు వెళ్ళవలసిన ప్రదేశాల గురించి ఆలోచిస్తే మీరు మీ శక్తిని ఊహించదగిన మరియు తెలిసిన భవిష్యత్తులో ఉంచుతారు. ఇది ఇప్పటికీ మీ గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. స్టోరీ షార్ట్ 6. మీరు ఏమనుకుంటున్నారో అదే అవుతారు. మీ శరీరం మీ మనస్సును తెలియని దానిలోకి అనుసరించేలా చేయగలదని డిస్పెంజా భావిస్తుంది. మీ శక్తిని మార్చడానికి మీరు ఎక్కడ దృష్టి పెడతారో మార్చాలి. కొత్తగా ఏదైనా జరగడానికి మీరు మీ ఆలోచనలు మరియు భావాలను మార్చుకోవాలి. ఇది సాధ్యమే. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవానికి మీ శరీరం మీ మనస్సును అనుసరిస్తోంది. మీరు మీ దృష్టిని మరియు శక్తిని తెలియని దానిపై కేంద్రీకరిస్తే మీ శరీరం కూడా కొత్త భవిష్యత్తును అనుభవించగలదు. మీరు ఒక నిర్దిష్ట దృశ్యీకరణపై దృష్టి పెట్టినప్పుడు
మీరు ఒక నిర్దిష్ట ఆలోచనల శ్రేణితో వర్తమానంలోకి వస్తారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో మరియు బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతుందో మీ మెదడు మరియు శరీరానికి తేడా తెలియదు. మీరు పూర్తిగా నిమగ్నమై దృష్టి కేంద్రీకరించినప్పుడు ఊహ యొక్క అంతర్గత ప్రపంచం బాహ్య ప్రపంచ అనుభవంగా కనిపిస్తుంది. తదనుగుణంగా మీ జీవశాస్త్రం మారుతుంది. మీరు మీ మెదడు మరియు శరీరాన్ని వాస్తవ అనుభవం లేకుండానే భౌతిక అనుభవం జరిగినట్లుగా మరియు అనుభూతి చెందేలా చేయవచ్చు. మీరు మీ దృష్టిని ఉంచి మీ మనస్సులో నిరంతరం రిహార్సల్ చేసేది మీరు ఎవరో అవుతుంది మరియు మీ భవిష్యత్తును రూపొందిస్తుంది. ఆలోచన యొక్క శక్తి. హార్వర్డ్ పరిశోధకుల బృందం ఇంతకు ముందు ఎప్పుడూ పియానో వాయించని స్వచ్ఛంద సేవకుల బృందాన్ని తీసుకుని సమూహాన్ని సగానికి విభజించింది. ఒక సగం 5 రోజుల పాటు సాధారణ 5 వేళ్ల వ్యాయామాన్ని అభ్యసించింది. మిగిలిన సగం మంది తమ వేళ్లను శారీరకంగా కదలకుండా అదే చేస్తున్నట్లు ఊహించుకున్నారు. పరీక్షలకు ముందు మరియు తరువాత మెదడు స్కాన్ చేసిన వాటిలో అన్ని సబ్జెక్టులు అనేక కొత్త మెదడు సర్క్యూట్లు మరియు న్యూరల్ ప్రోగ్రామింగ్ను సృష్టించాయని తేలింది. అన్ని మార్పులు వేలు కదలికలను నియంత్రించే మెదడు ప్రాంతంలోనే జరిగాయి. ఒక సమూహం ఆలోచన ద్వారా మాత్రమే దీన్ని చేసినప్పటికీ కండరాల శిక్షణతో చేసిన ఇతర అధ్యయనాలు ఇలాంటి ఫలితాలను పొందాయి. క్లీవ్లాండ్ క్లినిక్ 20 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గల 10 పరిశోధనా విషయాలపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. 12 వారాలలో 5 శిక్షణా సెషన్లలో సబ్జెక్ట్ యొక్క విద్యుత్ మెదడు కార్యకలాపాలను వీలైనంత గట్టిగా వంచడాన్ని సబ్జెక్టులు ఊహించుకోవాలి. పరిశోధకులు సెషన్ల సమయంలో సబ్జెక్ట్ యొక్క విద్యుత్ మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేశారు. వారు ప్రతి 2 వారాలకు ఒకసారి వారి కండరాల బలాన్ని కూడా కొలుస్తారు. అధ్యయనం ముగిసే సమయానికి పాల్గొనేవారు వారి బైసెప్ బలాన్ని సగటున 13.5% పెంచుకున్నారు. స్టోరీ షాట్ 7. భౌతిక రాజ్యాన్ని అధిగమించడానికి ధ్యానం చేయండి. కొన్ని నిమిషాలు ఉన్నత భావోద్వేగ స్థితిలోకి వెళ్లడం వల్ల మీ శరీరంలో గణనీయమైన ప్రయోజనకరమైన మార్పులు వస్తాయని డిస్పెంజా చెబుతోంది. ఉదాహరణకు, మీరు ఉదయం లేచినప్పుడు ప్రతికూలతలపై దృష్టి సారించి మీ దృష్టిని మరియు శక్తిని వృధా చేసుకోకండి. మీరు చూడవలసిన వ్యక్తుల గురించి, మీరు వెళ్ళవలసిన ప్రదేశాల గురించి లేదా మీరు చేయవలసిన పనుల గురించి ఆలోచించవద్దు. ఈ విషయాలు మీ సృజనాత్మక శక్తిని విచ్ఛిన్నం చేస్తాయి మరియు హరించుకుంటాయి. మీరు మీ శక్తిని ప్రాపంచిక వస్తువులు, చింతలు మరియు సమస్యలపై కేంద్రీకరించినప్పుడు మీరు మీ నిల్వలను క్షీణిస్తారు. చివరికి, మీ ఆలోచనలు మరియు భావాలపై అంతర్గతంగా దృష్టి పెట్టడానికి మీకు శక్తి ఉండదు. అపరాధం, ద్వేషం, భయం లేదా ఆగ్రహం వంటి ప్రతికూల భావోద్వేగాలకు మీరు మీ సృజనాత్మక శక్తిలో ఎంత కోల్పోతున్నారు? మీరు కోరుకున్న విధి మరియు భవిష్యత్తును సృష్టించడానికి ఆ శక్తినంతా ఉపయోగించవచ్చు. మీరు లోపలికి తిరగడానికి సహాయపడటానికి, మీరు మొదట ఈ బాహ్య విషయాల నుండి మీ దృష్టిని మళ్లించాలి. మీ అంతర్గత స్థితిని మార్చడానికి మరియు మీ సాధారణ అనుబంధాల నుండి వైదొలగడానికి ధ్యాన పద్ధతులను ఉపయోగించండి. ధ్యానం ఎలా చేయాలి? బికమింగ్ సూపర్నేచురల్లో డాక్టర్ జో దీన్ని ఎలా సాధించాలో మార్గనిర్దేశం చేస్తున్నారు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు విచ్చలవిడి ఆలోచనలు ప్రారంభిస్తే, అవి మీ సాధారణ ఆలోచన అలవాట్లు. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఒకే వ్యక్తులు, ప్రదేశాలు మరియు వస్తువులపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నారు. మీరు మీ దృష్టినంతా గతంపై ఉంచుతున్నారు. భావోద్వేగాలు గతం యొక్క రికార్డులు కాబట్టి మీరు ఆగి, ప్రస్తుత క్షణానికి తిరిగి వెళ్ళి, గతం నుండి మీ శక్తిని మరియు శ్రద్ధను తీసివేయాలి. మీరు దీన్ని చేసే ప్రతిసారీ మీ శరీరం మరియు మనస్సుకు శిక్షణ ఇచ్చి తిరిగి అమర్చుకోవాలి. కుక్కకు శిక్షణ ఇచ్చినట్లే
మీరు మీ సహజ ప్రోగ్రామింగ్పై మీ సంకల్ప శక్తిని చూపిస్తున్నారు. చివరికి మీరు మీ దృష్టిని మరియు శక్తిని వర్తమానానికి తిరిగి ఇస్తూ ఉంటే శరీరం లొంగిపోతుంది. ఈ ప్రక్రియ మీకు తెలిసిన వాస్తవికతతో ఇప్పటికే ఏర్పడిన బంధాలను విచ్ఛిన్నం చేయడంలో మీకు సహాయపడుతుంది. మరియు అది జరిగినప్పుడు మీరు భౌతిక ప్రపంచ గుర్తింపును దాటి క్వాంటం ఫీల్డ్లోకి విప్పుతున్నారు. సరస్సు ముందు ధ్యానం చేస్తున్న స్త్రీ బికమింగ్ సూపర్ నేచురల్ ప్రకారం మారుతున్న మానసిక స్థితి. సేవ్ భౌతిక ప్రపంచాన్ని అధిగమించడానికి ధ్యానం చేయండి. ధ్యానం ఎలా చేయాలి? మీరు ధ్యానం చేస్తున్నప్పుడు విచ్చలవిడి ఆలోచనలు ప్రారంభిస్తే అవి మీ సాధారణ ఆలోచన అలవాట్లు. మీరు చాలా కాలంగా ఒకే వ్యక్తులు, ప్రదేశాలు మరియు వస్తువులపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నందున ఇది జరుగుతుంది. మీరు మీ దృష్టినంతా గతంపై ఉంచుతున్నారు. భావోద్వేగాలు గతం యొక్క రికార్డులు కాబట్టి, అందువల్ల మీరు ఆగి ప్రస్తుత క్షణానికి తిరిగి వచ్చి మీ శక్తిని మరియు దృష్టిని గతం నుండి దూరంగా తరలించాలి. మీరు దీన్ని చేసే ప్రతిసారీ మీ శరీరం మరియు మనస్సుకు శిక్షణ ఇచ్చి తిరిగి అమర్చుకోవాలి. కుక్కకు శిక్షణ ఇచ్చినట్లే మీరు మీ సహజ ప్రోగ్రామింగ్పై మీ సంకల్ప శక్తిని చూపిస్తున్నారు. చివరికి మీరు మీ దృష్టిని మరియు శక్తిని వర్తమానానికి తిరిగి ఇస్తూ ఉంటే మీ శరీరం లొంగిపోతుంది. ఈ ప్రక్రియ మీకు తెలిసిన వాస్తవికతతో ఇప్పటికే ఏర్పరచుకున్న బంధాలను విచ్ఛిన్నం చేయడంలో మీకు సహాయపడుతుంది. మరియు అది జరిగినప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో మీ గుర్తింపును దాటి క్వాంటం ఫీల్డ్లోకి విప్పుతున్నారు. స్టోరీ షాట్ 8. శక్తివంతమైన క్వాంటం ఫీల్డ్ను యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించడం. అదృశ్య శక్తి మరియు సమాచారం, తెలివితేటలు లేదా స్పృహ, స్థలం మరియు సమయానికి మించి ఉన్నాయి. డిస్పెంజా దీనిని క్వాంటం లేదా ఏకీకృత క్షేత్రం అని పిలుస్తుంది. ఆ క్షేత్రంలో భౌతిక లేదా భౌతిక శక్తులు ఏవీ లేవు, కాబట్టి మీరు దానిని మీ ఇంద్రియాలతో గ్రహించలేరు. అయితే ఈ క్షేత్రం ప్రకృతి నియమాలన్నింటినీ నియంత్రిస్తుంది మరియు మన సృష్టికి అందుబాటులో ఉన్న అనంతమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ శక్తి సముద్రంలో అపరిమిత అవకాశాలతో మనం ఏదైనా సృష్టించగలము. మనల్ని మరియు ఇతరులను ప్రభావితం చేసే అదృశ్య కాంతి మరియు సమాచార క్షేత్రం ద్వారా మనం బంధించబడ్డామని ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. జో డిస్పెంజా ట్వీట్ చేయడానికి క్లిక్ చేయండి. అయితే మీరు ఈ క్షేత్రంలోకి ఒక వ్యక్తిగా తలుపు గుండా నడవలేరు. మీరు ఎవరూ కాకూడదు. మీరు కేవలం అవగాహన, స్పృహ, ఆలోచన లేదా అవకాశంగా ఉండాలి. మీరు భౌతిక ప్రపంచాన్ని వదిలి ప్రస్తుత క్షణంలో మాత్రమే జీవించాలి. క్వాంటం క్షేత్రంలోకి ప్రవేశించడానికి మీరు భావోద్వేగ వ్యసనాలను విచ్ఛిన్నం చేయాలి. ఆ భావోద్వేగాలు మీ ఆలోచనలు మరియు భావాలను నడిపిస్తాయి. మీరు భౌతిక పదార్థంపై మీ దృష్టిని ఉంచడం మానేయడానికి మీరు అదే విధంగా అనుభూతి చెందడం మానేయాలి. బదులుగా సంభావ్యత యొక్క శక్తిపై దృష్టి పెట్టండి. అలాంటి అనుభవం మెదడులో గణనీయమైన మార్పులను సృష్టించగలదు. 1. మీరు భౌతికానికి అతీతంగా ఉన్నారని గ్రహించినందున మీరు ప్రమాదాన్ని ఊహించడం మానేస్తారు. మీ మెదడులోని స్పృహ భాగం, నియోకార్టెక్స్, తక్కువగా ప్రేరేపించబడుతుంది మరియు నెమ్మదిస్తుంది. ఈ మార్పు గుర్తించదగినది ఎందుకంటే ఇది మెదడు తరంగాలను మరింత పొందికగా, సమతుల్యంగా మరియు ఒకదానికొకటి దశలోకి మారుస్తుంది. అవి బీటా తరంగాల నుండి ఆల్ఫా తరంగాల వరకు తక్కువ పౌనఃపున్యంలోకి కూడా కదులుతాయి. ఆల్ఫా తరంగాలు ప్రశాంతత మరియు లోతైన ఆలోచనతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి ఉపచేతనలోకి ప్రవేశిస్తాయి. స్టోరీ షాట్ 9. మీ హృదయ మేధస్సును ఉపయోగించండి. ఏకీకృత క్షేత్రం అన్ని జీవ వ్యవస్థలను కలుపుతుందని డిస్పెంజా పేర్కొంది. ఈ కనెక్షన్లు సమిష్టి స్పృహను కలిగి ఉంటాయి.
క్షేత్రంతో మన వ్యక్తిగత సంబంధాల కారణంగా మనం దాని ద్వారా ఇతర వ్యక్తులను మరియు ఇతర జీవులను ప్రభావితం చేయవచ్చు. ఈ క్షేత్రం కారణంగా సమాచారం స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థ ద్వారా ఉపచేతన స్థాయిలో వ్యక్తుల మధ్య స్థానికంగా కాకుండా కమ్యూనికేట్ చేయబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే మనం అదృశ్య శక్తి క్షేత్రంతో బంధించబడి కనెక్ట్ అయ్యాము మరియు ఈ శక్తి క్షేత్రం ప్రతి ఒక్కరి ప్రవర్తనలు, భావోద్వేగ స్థితులు మరియు స్పృహ మరియు అపస్మారక ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. జో డిస్పెంజా మనం ప్రపంచంలోకి ప్రసరింపజేసే భావోద్వేగాలు ఏకీకృత క్షేత్రం ద్వారా మార్పులను ప్రభావితం చేయగలవని డిస్పెంజా విశ్వసిస్తున్నారు. అందువల్ల ఈ ప్రక్రియను బాగా నియంత్రించడానికి మన హృదయ మేధస్సును ఉపయోగించడం నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. మెదడు మరియు హృదయాన్ని, మనలోని హేతుబద్ధమైన మరియు భావోద్వేగ భాగాలను సమకాలీకరించడం కీలకం. తద్వారా మనం ఒక పొందికైన సంకేతాన్ని సృష్టిస్తాము. మెదడు గుండెకు పంపే దానికంటే గుండె మెదడుకు ఎక్కువ సమాచారాన్ని పంపుతుంది. కాబట్టి గుండె యొక్క ఉన్నత భావోద్వేగాల ద్వారా మీరు ఎంత ఎక్కువ పొందికను సాధించగలరో మెదడు మరియు గుండె అంత ఎక్కువగా సమకాలీకరిస్తాయి. జో డిస్పెంజా ఎక్కువ పొందిక శరీరం చుట్టూ పెద్ద విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచంపై ఎక్కువ ప్రభావాన్ని చూపడానికి అనుమతిస్తుంది. మనం కూడా అదే ఉద్దేశం మరియు భావోద్వేగాలను వ్యక్తపరిచే ఇతరులతో కలిసి ఉంటే ఈ ప్రభావాన్ని మిళితం చేయవచ్చు. డిస్పెంజా ఈ దృగ్విషయాన్ని ఆవిర్భావం అని పిలుస్తుంది. ఈ సామూహిక శక్తి ప్రపంచాన్ని మార్చగలదు. ఉదాహరణకు 1983 నుండి 1985 వరకు జరిగిన ప్రపంచ ధ్యాన సమావేశం తరువాత ప్రపంచ ఉగ్రవాదంలో నాటకీయ తగ్గుదల 72% జరిగింది. ఈ తగ్గుదలకు ధ్యానం కారణమని డిస్పెంజా పేర్కొంది. స్టోరీ షాట్ 10 ఉద్దేశ్య శక్తిని మరియు ఉన్నత భావోద్వేగాన్ని ఉపయోగించుకోండి. మీరు అంతర్గత అవగాహన స్థితిలోకి వచ్చిన తర్వాత మీకు 2 విషయాలు మాత్రమే అవసరం. అవకాశాలను భౌతిక వాస్తవికతగా మార్చడానికి మీకు స్పష్టమైన ఉద్దేశ్యం మరియు ఉన్నత భావోద్వేగం అవసరం. స్పష్టమైన ఉద్దేశ్యం అంటే మీరు ఏమి సృష్టించాలనుకుంటున్నారో దాని గురించి సాధ్యమైనంత స్పష్టంగా, నిర్దిష్టంగా మరియు వివరంగా ఉండాలి. దానిని మీకు వీలైనంత పూర్తిగా మరియు వాస్తవికంగా చేయండి. ఆపై స్పష్టమైన ఉద్దేశ్యాన్ని ప్రేమ, ఆనందం లేదా కృతజ్ఞత వంటి ఉన్నత భావోద్వేగాలతో కలపండి. మీరు మీ స్పష్టమైన ఉద్దేశ్యాన్ని వ్యక్తపరిచినప్పుడు మీరు ఊహించిన అనుభూతిని ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఆ భావోద్వేగం అధిక శక్తిని కలిగి ఉంటుంది. మీరు మార్పును సృష్టించాలనుకుంటే మీ బాధ, భయం, కోపం, సిగ్గు లేదా అనర్హతను నడిపించే శక్తి కంటే ఎక్కువ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి. మీరు మీ మనస్సును తెరిచి పదార్థం కంటే ఇంద్రియ సమాచారంపై దృష్టి పెట్టాలి. నిజమైన, శాశ్వతమైన మార్పులను చేయడానికి మీరు దానికంటే గొప్పగా ఆలోచించాలి. జో డిస్పెంజా ట్వీట్ చేయడానికి క్లిక్ చేయండి. స్టోరీ షాట్ 11 ఓపెన్ ఫోకస్ యొక్క శక్తిని ఉపయోగించుకోండి. 1970లలో ప్రిన్స్టన్ బయోఫీడ్బ్యాక్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ లెస్ ఫెహ్మీ ఒక పద్ధతిని కనుగొన్నారు. ఇది ప్రజలు తమ మెదడు తరంగాలను బీటా తరంగాల క్రియాశీల స్థితి నుండి ఆల్ఫా తరంగాలకు రిలాక్స్డ్ స్థితి తరలించడం నేర్పింది. తన అధ్యయనాల నుండి దానిని చేయడానికి ఉత్తమ మార్గం విషయానికి ఓపెన్ ఫోకస్ ని స్వీకరించడం అని అతను గ్రహించాడు. ఓపెన్ ఫోకస్ అంటే స్థలం మరియు శూన్యం గురించి తెలుసుకోవడం. స్థలం మరియు శూన్యం అనేది వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న సాంప్రదాయ బౌద్ధ ధ్యాన పద్ధతి. మీరు మీ మనస్సును తెరిచి
పదార్థం కంటే ఇంద్రియ సమాచారంపై దృష్టి పెట్టినప్పుడు మీ మెదడు తరంగాలు స్వయంచాలకంగా ఆల్ఫా తరంగాలుగా నెమ్మదించడం ప్రారంభిస్తాయి. ధ్యానం యొక్క ఒక లక్ష్యం విశ్లేషణాత్మక మనస్సు నుండి దృష్టిని దూరంగా తరలించడం. ఇది చేతన మనస్సును ఉపచేతన నుండి వేరు చేస్తుంది. విశ్లేషణాత్మక మనస్సు దాటి ఆలోచన మెదడును నెమ్మదింపజేయడం వలన మీరు ఉపచేతన ఆపరేటింగ్ సిస్టమ్ లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ఇక్కడే అన్ని ఆటోమేటిక్ ప్రోగ్రాంలు మరియు అపస్మారక అలవాట్లు ఉన్నాయి. అతీంద్రియంగా మారడం తుది సారాంశం మరియు సమీక్ష. అతీంద్రియంగా మారడం అంటే ఏమిటి? ఆలోచన ద్వారా మాత్రమే మీ శరీరాన్ని మార్చగల స్థితిని సాధించడం అంటే మీ శరీరం వెలుపల ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మీ హృదయ మేధస్సును ఉపయోగించడం దీని అర్థం. మీ వాతావరణంలో చాలా మంది సాధారణ వ్యక్తులు అధిగమించలేని సవాళ్లను అధిగమించడం దీని అర్థం. ఆ కీలక పాఠాలను మళ్ళీ చూద్దాం. ఒత్తిడి మరియు ప్రతికూల భావోద్వేగాలను స్వల్పకాలానికి తట్టుకోవచ్చు, కానీ మీరు వాటిని దీర్ఘకాలిక అలవాట్లుగా మార్చనివ్వకూడదు. మీరు ఒత్తిడిని అధిగమించవచ్చు మరియు మీ శక్తులను మరింత ఉపయోగకరమైన లక్ష్యాల వైపు మళ్లించవచ్చు. మీరు ఆరోగ్యకరమైన జన్యువులను ఆన్ చేయవచ్చు మరియు ప్రతికూలమైన వాటి కంటే ఎక్కువ అభిరుచితో ఉన్నతమైన సానుకూల భావోద్వేగాలను స్వీకరించడం ద్వారా మీ మెదడును తిరిగి మార్చవచ్చు. మీరు మీ గత అనుభవాల ద్వారా నిర్వచించబడిన భౌతిక రంగానికి కట్టుబడి ఉండకండి. బదులుగా అనంతమైన అవకాశం యొక్క క్వాంటం క్షేత్రాన్ని స్వీకరించండి. గతాన్ని మీరు మార్చకపోతే అది పునరావృతమవుతుంది. తెలియని వాటికి మీ జీవితంలో చోటు కల్పించండి. భావోద్వేగాలను శక్తిపరంగా అర్థం చేసుకోవచ్చు. ఈ శక్తి మనల్ని నిర్వచిస్తుంది. మీ స్థితిని మార్చడానికి మీరు ఏమనుకుంటున్నారో మరియు అనుభూతి చెందుతారో మార్చుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారో మీరు అవుతారు. మీరు మీ మానసిక దృష్టిని ఎక్కడ నిర్దేశించుకోవాలో అది మీ భవిష్యత్తు ఆలోచనలు మరియు ప్రవర్తనను నిర్ణయిస్తుంది. ధ్యాన పద్ధతులు భౌతిక రంగాన్ని అధిగమించడంలో మీకు సహాయపడతాయి. మీరు క్వాంటం ఫీల్డ్లో మిమ్మల్ని మీరు గ్రహిస్తే భౌతిక ప్రపంచంలోని పరిమితులు మరియు ప్రతికూల భావోద్వేగాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోవచ్చు. అప్పుడు మీరు చాలా ఎక్కువ సాధించడానికి అధికారం పొందుతారు. స్పష్టమైన ఉద్దేశ్యాన్ని ప్రేమ, ఆనందం లేదా కృతజ్ఞత వంటి ఉన్నత భావోద్వేగాలతో కలపడం ద్వారా మీరు మీ జీవితంలో మార్పును సృష్టించవచ్చు. విశ్లేషణాత్మక మనస్సును దాటి వెళ్ళడానికి మరియు మీ మెదడు తరంగాల నమూనాను మార్చడానికి బహిరంగ దృష్టిని స్వీకరించండి. అతీంద్రియంగా మారడం అనేది సామర్థ్యం మరియు అవకాశం గురించి. ఇది ఊహించదగిన భవిష్యత్తును మార్చడం మరియు విస్తృత అవకాశాలను స్వీకరించడం గురించి. అతీంద్రియంగా మారడానికి మీ ప్రయాణం డాక్టర్ జో డిస్పెంజా పుస్తకాన్ని చదవడం ద్వారా ప్రారంభమవుతుంది.